హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. విభిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు విజయ్ సేతుపతి. తమిళంలో అనేక సూపర్ హిట్ చిత్రాలతో స్టార్టమ్ అందుకున్న ఈ హీరో ఉన్నట్లుండి విలన్ పాత్రతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అప్పటి వరకు హీరోగా మెప్పించిన విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో రాయనం పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందాడు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు వచ్చిన మహారాజా సినిమా సైతం హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మొన్నటి వరకు కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ చేస్తారనుకున్న ఈ సినిమాను అకస్మాత్తుగా తెలుగులోనూ రిలీజ్ చేశారు. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. ఎప్పట్లాగే మరోసారి తనదైన నటనతో విజయ్ సేతుపతి అదరగొట్టేశారంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. అలాగే స్వామినాథన్ డైరెక్షన్, అజనీష్ లోక్నాథ్ బీజిఎం బాగుందంటూ రివ్యూస్ ఇస్తున్నారు. జూన్ 14న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ లో థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు విజయ్ సేతుపతి. అలాగే పుష్ప 2 ఆఫర్ గురించి కూడా రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న RC16 లో ఏదైనా పాత్రలు చేసే ఛాన్స్ ఉందా అని అడిగితే లేదని చెప్పారు. ఎటువంటి పాత్రలు పోషించడం ఇష్టమని అడిగితే రొమాంటిక్ రోల్స్ చేయడం అని అన్నారు. పుష్ప సినిమా ఆఫర్ మీరు రిజెక్ట్ చేశారా అని అడగ్గా ఆసక్తికర ఆన్సర్ ఇచ్చారు విజయ్ సేతుపతి. సైరా తర్వాత ఉప్పెన వరకు గ్యాప్ కూడా తీసుకోలేదు. నేను సీరియస్ గా ప్రయత్నించాను సార్, కానీ ఎవరూ నాకు అవకాశాలు ఇవ్వలేదు. పుష్ప మూవీలో నేను ఛాన్స్ రిజెక్ట్ చేయలేదు. అయితే అన్నిసార్లు నిజాలు కూడా మాట్లాడకూడదు కదా, కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం కూడా మంచిది అని చెప్పాడు. అయితే పుష్ప సినిమాలో నటించాలని ఉన్న డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు గతంలో క్లారిటీ కూడా ఇచ్చారు విజయ్ సేతుపతి. చూడాలి మరి పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యేంత వరకు విజయ్ సేతుపతి అందులో ఉన్నారా లేదా అన్నది ఒక డౌట్ మాత్రంగానే మిగిలిపోతుందేమో అనుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.